విశాఖ ఉక్కు పరిశ్రమ. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎప్పటికీ ప్రైవేటు పరం కాదని గతంలో కేంద్రం నుండి ఒక ప్రకటన వచ్చింది. అక్కడి యాజమాన్యం తీరు మాత్రం కార్మికులను ఎప్పటికీ కలవరపాటుకు గురి చేస్తుంది. మరి కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అని. మరి యాజమాన్య తీరు చూస్తేనేమో ప్రైవేటు పరమయ్యే సూచనలు కనపడుతున్నాయి అంటూ అక్కడి కార్మికులు వాపోతున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖ పర్యటన ఉంది. మరి ఆ విశాఖ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎందుకు ఇంతలా ఈ పర్యటన స్పెషల్? విశాఖ ఉక్కుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనకి ఏంటి అసలు? ఈ రెండింటికి లింక్ ఎలా అనేది మనం చూస్తే, ఇప్పుడు విశాఖలో పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. అయితే పవన్ విశాఖ వస్తున్న సమయం సందర్భాన్ని తమకి అనుకూలంగా ఉపయోగించుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా గట్టి హామీ ఇవ్వాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్లే చేసుకుంటున్నారు. అదేంటంటే వైసీపీ ఇంతకుముందు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు పవన్ చాలాసార్లు విశాఖ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం అయితే చాలా గట్టిగా కనపడింది. ఏపీ వ్యాప్తంగా కూడా డిజిటల్ క్యాంపెయినింగ్ అని 2021 డిసెంబర్లో అనుకుంటా 3 రోజుల పాటు ఆయన పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా ఆయన ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు వైసీపీ ఎంపీలు పార్లమెంటులో తమ గలం విప్పాలని ఆయన అప్పుడు కోరారు. ఎందుకంటే వైసీపీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అక్కడ గలం విప్పమన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి టైం వచ్చింది. మరి కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు. కార్మికులు అసలు పవన్ కళ్యాణ్ నుంచి ఏం కోరుతున్నారంటే ప్రకటన చేయాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 కీలక విభాగాలను ప్రైవేటు పరం చేయడానికి యాజమాన్యం ఇంతకుముందు నిర్ణయం తీసుకుంది. అదే కార్మికులను ఆందోళన పరుస్తోంది. దీంతో కార్మిక లోకం ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. అయితే ఒక్కసారిగా మొత్తం కంపెనీ పంపించేయకుండా రిటైల్గా కొంత భాగం ఈ విధంగా రిటైల్గా ప్రైవేటు పరం చేస్తోంది. దీని ద్వారా మా ఉద్యమం నీరుగార్చాలని అక్కడ యాజమాన్యాలు వ్యూహం పన్నుతోంది. ఇది కార్మికులు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందనేది గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే పార్టీ తరపున ప్రకటన చేస్తే పవన్ కళ్యాణ్కి ఎట్లో బీజేపీ నుంచి ప్రధాని మోదీకి ప్రాధాన్యత తెలుసు. ప్రధాని మోడీ ఎంత ప్రాధాన్యత ఇస్తారో పవన్ కళ్యాణ్కి చాలా సభలు సమావేశాలు వీటన్నింటిలో కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ అయితే దీంతో గట్టిగా పోరాడగలడు. ప్రధాని మీద కొంచెం ఒత్తిడి తెచ్చే అవకాశం చాలా ఉంటుంది. దీనిపై నాదెండ్ల మనోహర్ కూడా భరోసా ఇచ్చారు. ఇంతకుముందు క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ కార్మిక సంఘాలు జనసేనాని మీదే వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు. విశాఖలో జనసేన కార్యక్రమాలను తాజాగా ఇంతకుముందు నాదెండ్ల మనోహర్ ఇచ్చారు. ఇటీవల విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ కాదని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీవి రాజకీయ ప్రకటనలు మీరు ఆందోళన చెందొద్దు, వాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రైవేటు పరం కాదు, ఆందోళన చెందొద్దు అని చెప్పారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నందున అక్కడే మేము తేల్చుకుంటాము అంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదు. ఆయన నోటి నుంచి వస్తేనే మాకు భరోసాగా ఉంటుందంటూ కార్మిక నేతలు అంటున్నారు. మరి పవన్ రియాక్షన్ కోసం వాళ్ళైతే ఎదురు చూపులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద స్పందించాల్సిందే అన్నది ప్రజా సంఘాలు కొంతమంది మేధావుల మాట. దీంతో విశాఖలో 3 రోజుల పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు పవన్. అంటే ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. 30వ తారీఖు అయితే బహిరంగ సభలో అయినా ఈ విషయం మీద మాట్లాడతారు అనేటటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం అయితే ఉక్కు కార్మిక లోకం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అనేటటువంటిది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఏ రకమైన ప్రకటన చేస్తారు అంటూ విశాఖ ఉక్కు కార్మిక లోకం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.